దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క అంబర్పేట హోలీ టెంపుల్లో ఈరోజు వాక్యం అంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, నాలుగు రకాలైన భాగ్యాలంటే ఏమిటి? నాలుగు రకాలైన భాగ్యాలంటే ఏమిటి? దేవుడిచ్చేవి నాలుగు రకాలైన భాగ్యాలు ఉన్నాయి. అవి ఏంటివో మనం తెలుసుకోవాలి. ఓకేనా? మనం భాగ్యము అంటే అర్థం ఏంటంటే సంపద. చెప్పండి, భాగ్యం అంటే ఏంటి అర్థం? సంపద. సంపద రెండు రకాలు. ఒకటి లోక సంబంధమైన సంపద, రెండోది పరలోక సంబంధమైన సంపద. ఒకటోది ఏంటంటే లోక సంబంధమైన సంపద, రెండోది పరలోక సంబంధమైన సంపద. ఈ సంపదను రెండు రకాలుగా మనం చూడొచ్చు. అయితే లోక సంబంధమైన సంపదను కూడా దేవుడే ఇస్తాడు, మనం కష్టపడితే కూడా వస్తుంది. ఆ లోక సంబంధమైన సంపదను ఇస్తాడు, అలాగనే పరలోక సంబంధమైన సంపద ఇస్తాడు. లోక సంపద ఒక్క రకమే. అదేంటంటే మన కంటికి కనబడుతున్న బిల్డింగులు, జంతువులు, పక్షులు, లేకపోతే వాహనాలు, బంగారం, వెండి, వీటిని లోక సంబంధమైన సంపద అంటారు. అర్థమవుతుందా? అందరూ ధరించుకొని ఉంటారు అన్నమాట. వీటిని అందరూ కలిగి ఉండాలని ఆశపడతా ఉంటారు ఇక్కడ ఈ లోకంలో. ఇక దేవుడిచ్చే ఈ పరలోక సంబంధమైన భాగ్యాలు, సంపదలు నాలుగు రకాలు. ఏంటి? పరలోక సంబంధమైన భాగ్యాలు ఎన్ని రకాలు? నాలుగు రకాలు. ఫస్ట్ లోక సంపదల గురించి తెలుసుకుందాం. బైబిల్ చూద్దాం ఒకసారి. హృదయం సంగమ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 8వ వచనాన్ని 18వ వచనాన్ని ఒకసారి చూస్తే 8:18, ద్వితీయోపదేశ కాండము 8:18, 8:18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అయితే మనం డబ్బులు సంపాదించుకోవటం కోసం, మనం కష్టపడి పని చేసి ఆస్తిని సంపాదించుకోవటం కోసం ప్రతి మనిషికి దేవుడు ఏం కలిగిస్తాడంట? భాగ్యమును సంపాదించుకోవటానికి సామర్థ్యాన్ని కలగజేస్తాడు. చెప్పడం ఏం చేస్తాడు? సామర్థ్యాన్ని కలగజేస్తాడు. వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టే వారి ధనము ఆధారపడి ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది లోకంలో ఉన్న సంపదను సంపాదించుకోవటానికి. ఏ సంపద? లోకంలో ఉన్న సంపదను సంపాదించుకోవటానికి దేవుడిచ్చే వరం. చూడండి, కొంతమందికి బాగా పని చేయటం బాగా వస్తుంది, కొంతమందికి వృత్తి పని చేయటం బాగా వస్తుంది, కొంతమందికి కుట్టు మిషన్ పని బాగా వస్తుంది, కొంతమందికి రకరకాలైన పనులు ఉంటాయి. అవునా కదా? అలా పనులను బట్టి వారు డబ్బును సంపాదిస్తారు. కొంతమంది టైలరింగ్, కొంతమంది బిజినెస్, కొంతమంది వ్యవసాయం, కొంతమంది ఉద్యోగం. ఇలాగా రకరకాలుగా వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి వారు ఏం సంపాదించుకుంటారంటే సంపదను, భాగ్యాన్ని సంపాదించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనంలో ఏమని రాయబడిందంటే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గమును, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ రాస్తుంది. ఇక్కడ కూడా మనకి టాలెంట్ అంటే సామర్థ్యం కలగజేస్తాడు. ఎవరి ముందు? మన శత్రువులందరి ముందు కూడా దేవుడు మనకి మంచి తెలివి, జ్ఞానము, వివేకము, బలము, ఇవన్నీ ఇస్తాడు. వాటిని బట్టి కూడా మనం శత్రువులందరినీ జయించవచ్చు. కొంతమందికి మాట్లాడటమే రాదు, కొంతమంది మాట్లాడితే ఎదుటోడు నిలబడలేడు. అలాంటి సామర్థ్యాలను దేవుడు ఇస్తాడు. అలాగనే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం కూడా, యెహోవా ఐశ్వర్యమును ఆశీర్వాదం ఇస్తాడు, ఆశీర్వాదమును ఐశ్వర్యం ఇస్తాడు. సామెతల గ్రంథం 10:22 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 10:22, సామెతల గ్రంథము 10:22 ఒకసారి మనం చూస్తే అక్కడ రాస్తున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడే ఆశీర్వాదమును ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అంటే మనం ఎంత కష్టపడి పని చేసినా వచ్చేది కాదు, కానీ ఆయన కృప, ఆయనే ఇస్తాడు. వీళ్ళకి ఇది కలగాలి, ఇది వీళ్ళకి ఉండాలి అని దేవుడు సమకూర్చుతాడు అనమాట. కాబట్టి మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మనకి ఐశ్వర్యమును, ఆశీర్వాదాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇది దేనికి సంబంధించింది ఈ వాక్యం?
లోక సంపద. చెప్పండి, దేనికి సంపాదించింది? లోక సంపద. లోకంలో సంపదను సంపాదించుకోవటానికి దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానాలు ఇవన్నీ. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూస్తే, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. హోషేయ, దానియేలు గ్రంథం పక్కనే ఉంటుంది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అయితే చూడండి, దేవుడు ఏమి ఇచ్చాడంట? విస్తారమైన ధాన్యము ద్రాక్షారసమును, ఇంకా ఏమిచ్చాడంట? విస్తారమైన ధాన్యము ద్రాక్షారసమును విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతలకు ఉపయోగపరచును. ఎవరంట? ఇజ్రాయేలీల ప్రజలు ఏం చేస్తున్నారంట? ఇజ్రాయేలీల ప్రజలు వెండిచ్చింది దేవుడు, యెహోవా దేవుడు. బంగారం ఇచ్చింది దేవుడు, ధాన్యం ఇచ్చింది యెహోవా దేవుడు, ద్రాక్షారసం ఇచ్చింది యెహోవా దేవుడు. వాటిని తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నాం? వాటిని తీసుకెళ్ళి బయలుదేవత అనే దానికి మెలి 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 మేలుకు అనే దేవతకి సమర్పిస్తున్నాం. అర్థమవుతుందా? అయితే ఇలాగా వాటికి నేను ఇస్తే నా సంపదను తీసుకుపోయి వాటికి ఇస్తున్నారేందని పరలోకంలో ఉన్నటువంటి దేవుడు చాలా బాధపడుతున్నాడు. సంపదలన్నీ ఇచ్చేది నేను, అయితే ఆ సంపదను తీసుకుపోయి మీరు సమర్పించేది, అర్పించేది ఎవరికి? విగ్రహాలకి. విగ్రహాలకు అర్పిస్తున్నారు అని దేవుడు చాలా బాధపడుతున్నాడు. లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా వారు ఉన్న ఇల్లు కానీ, వారు ఉన్నటువంటి వాహనాలు, వారికి ఉన్న వాహనాలు కానీ, వారికి ఉన్న హోదాలు కానీ, వారికి ఉన్న ఉద్యోగాలు కానీ, వారికి ఉన్న పరపతి కానీ, వారికి ఉన్న అధికారాలు కానీ అన్ని దేవుడిచ్చినే. కానీ ఎవరు ఏ దేవుడు ఇచ్చాడు అనేది మాత్రం ప్రపంచంలో చాలా మంది మనుషులకి, జనులకి తెలవట్లేదు. అయితే ఆయన చెప్తున్నాడు, తన స్టేట్మెంట్ తాను చెబుతున్నాడు. ధాన్యమునిచ్చింది నేనే, ద్రాక్షరసమునిచ్చింది నేనే, ఆ తర్వాత వెండినిచ్చింది నేనే, బంగారమునిచ్చింది నేనే. కానీ మీరు వాటిని తీసుకెళ్ళి నాకు సమర్పించాల్సింది, అర్పించాల్సింది తీసుకెళ్ళి వాటిని విగ్రహాలకు అర్పిస్తున్నాడని ఇజ్రాయేలీల ప్రజల మీద హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు గద్దింపు మాటలు పలుకుతున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంకా చూద్దాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగ మనం బైబిల్లో చూసుకుంటూ పోతుంటే, ఇలా బైబిల్లో చెప్పుకుంటూ పోతుంటే సంపదల విషయంలో దేవుడు అనేక రకాలైనటువంటి విషయాలు మనకు చెప్పాడు. సంపద అసలు ఎలా, ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు వల్లనే సంపద వస్తుంది. ఎవరి వల్ల వస్తుందమ్మా? దేవుడు. అలాగనే అక్కడ రాశాడు, ఏమని రాశాడు తెలుసా? ఫస్ట్ ఏం రాశాడు? అసలు నీకు సామర్థ్యం కలగజేసేది, భాగ్యం సంపాదించుకునేటట్లు సామర్థ్యం కలగజేసేది నేనే. తర్వాత రెండో విషయం ఏం చెబుతున్నాడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ శత్రువులందరికంటే నీ తల ఎత్తువాడను నేనే. మూడోది ఏమంటున్నాడు? మూడోది ఐశ్వర్యమును ఆశీర్వాదమును ఇచ్చువాడను నేనే. తర్వాత నాలుగోది ఏమంటున్నాడు? వెండి నాదే, బంగారము నాదే, ధాన్యము నాదే, ద్రాక్షారసము నాదే, కానీ వాటిని నేనే ఇచ్చినానన్న సంగతి మీరు తెలుసుకోకుండా మీరు విగ్రహాలకు అర్పిస్తున్నారని చెబుతున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంకొన్ని చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము 12:5 చూడండి. అక్కడ అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడుకు లోతును, హారానులో తానును వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునికి వచ్చింది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములుగా. చూడండి, ఆల్రెడీ వీళ్ళ దగ్గర అప్పుడే ఫస్ట్ టైం అబ్రహాము గారు 12వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడో తెలుసా? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. అంటే ఆల్రెడీ అబ్రహాం గారి దగ్గర ఏమున్నాయి అంటే పశువులు ఉన్నాయి. అబ్రహాము గారి దగ్గర సంపద ఉంది. దానిని దేవుడు ఆయన జీవితంలోకి రాకతలికే కొంత సమృద్ధి కలిగి ఉన్నాడు. దానిని ఏమంటారంటే లోక సంపద. చెప్పండి, లోక సంపద. ఇప్పుడు ఏమో కొత్తగా యేసయ్య కాడికి వచ్చింది. ఆల్రెడీ ఆమెకి ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. సంపద ఏం కలిగి ఉన్నది? లోక సంపద కలిగి ఉన్నది. ఏ సంపద? లోక సంపద. అంటే యేసయ్య దగ్గర రాకతలకు లోక సంపద ఉంది. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత పరలోక సంపద వస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగి.
అబ్రహాముని దేవుడు పిలవక తలకు లోక సంపదలో కొంచెం ధనవంతుడే. కానీ ఎప్పుడైతే అబ్రహాము గారు ఇంకా దేవుడు చూపించినటువంటి కనాను దేశంలో విశ్వాస యాత్రలో ముందుకెళ్ళిపోతాడో, 75 సంవత్సరాల నుంచి 175 సంవత్సరాలు ఆయన బతికేది. 75 సంవత్సరాలప్పుడు ఫిలిప్ వస్తే 175 సంవత్సరాలు ఆయన జీవించాడు. అంటే ఎన్ని సంవత్సరాలు నడిచిండు దేవుడు ప్రయాణంలో? 100. 100 సంవత్సరాల ప్రయాణంలో పరలోక ధనవంతుల్లో అత్యంత ఐశ్వర్యవంతుడిగా మార్చబడతాడు అబ్రహాం గారు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. చూద్దాం ఇంకా 13వ అధ్యాయం ఒకసారి చూడండి. 2-6 వచనాలు. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణ దేశం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిని మధ్య గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము కూడా వెళ్ళి లోతునకును గొర్రెలు గుడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడికి ఏమొచ్చినాయి? ఆయనకి సంపద ఉంది ఆల్రెడీ, విస్తారమైన సంపదలు ఆయన తమ్ముడు కొడుక్కి ఆయనకి ఇద్దరికి కలిసి ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. క్లియర్గా మనకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. అందుకనే మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే వారికి లోక సంపదలు ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తాం. అలాగని 36వ అధ్యాయము ఆదికాండం 36వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 36వ అధ్యాయం 6-7 వచనాలు. ఏశావు యాకోబులు కూడా ఎలాంటి లోక సంపద కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ నేను చదువుతాను 6 నుంచి, తన మందలను తన సమస్త పశువులను 6 నుంచి, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి ఆవత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశంలోకి వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయాను. అప్పుడు ఏశావు షేయూరు మన్యములో నివసించును. ఏశావు అనగా ఏదోము అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఏశావు యాకోబులకు కూడా లోక సంపదలు ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. విస్తారమైన సంపద వారు కలిగి ఉన్నారు. వారు కలిసి జీవించలేనంత, భూమి భరించలేనంత సంపద వారిద్దరి దగ్గర ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 2 దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలో కూడా చూస్తే, 2 దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలో యెహోషాపాతు కూడా గొప్ప రథాలు కలిగినట్లు మనం చూస్తున్నాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 12-13 వచనాలు. 17 అధ్యాయం 12-13 వచనాలు. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములలో కూడియుండిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషాపాతు కూడా లోక సంపదలు బహుగా కలిగి గొప్ప రథములు కలిగి గొప్పవాడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏ సంపదలు? లోకంలో సంపదలు. లోకంలో గృహము, కారు, బంగారము, వెండి, తర్వాత ఇంకేంటిది, ఇప్పుడు 2-3 బిల్డింగ్లు, 2-3 ప్లాట్లు, ఒక చెలక అంటే ఏంటిది, ఒక 10 ఎకరాల పొలం, లేకపోతే 100 ఎకరాల పొలం. అర్థమవుతుందమ్మా? ఒక గెస్ట్ హౌస్, 4 గెస్ట్ హౌస్లు, ఇవన్నీ ఉంటే ఏమంటారు? సంపద, లోక సంపద. ఇవన్నీ భూలోకంలో ఉంటాయి. ఇవన్నీ సంపాదించిన వాళ్ళు వీటన్నిటిని ఇక్కడే వదిలిపెట్టి చచ్చిపోవాలి. చచ్చిపోయేటప్పుడు ఒక్క ఇటుక రాయి కూడా తీసుకుపోవటానికి వీలు లేదు. ఒక చిన్న ముక్కు పుటకు కూడా పరలోకం పోదు. ఇక్కడున్న శవం మీద ఉన్న ముక్కు పుటకను కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి దొంగతనంగా తీసుకుంటారు. అవునా కదా? కాళ్ళకున్న పట్టీలు, చేతులకున్న కడియాలు, కాళ్ళకున్న కడియాలు సమస్తం కూడా కనీసం ఆ బట్ట ఒక్కటి, ఆ తెల్ల బట్ట ఒకటే మన మీద కప్పుతారు. అవునా కదా? లోక సంపద మొత్తము సమాధి పాలు. ఏ పాలు? సమాధి పాలు. అర్థమవుతుందా? లేకపోతే వాళ్ళు ఏమంటారు? రక్త సంబంధుల పాలు. ఎవరి పాలు? రక్త సంబంధుల పాలు. అర్థమైంది? కూతుర్లకి కొడుకులకి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఎవరికి వాళ్ళే లాక్కుంటారు. అవునా కదా? కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది,
ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఇల్లులు సంపాదించినా, ఎంత పొలాలు సంపాదించినా, ఈ ఏవి కూడా మన వెంట రావు. వాటి కోసం మనం సూటిపోటు మాటలు అనుకోవటం, ఒకరిని హత్య చేయటం, రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేయటం, కట్నాల కోసం మనుషుల్ని పీక్కొని తినటం, ఆ పీక్కొని తిన్నటువంటి వాళ్ళందరూ పోయి నరకంలో కాలిపోవటం, ఇవన్నీ ఎట్లా జరుగుతాయో తెలుసా? ఇవేవి రావురా నాయన మన వెంట అని తెలిసి కూడా వాటి కోసం మనుషుల్ని వేధించుకొని తింటారు చూసినా, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నంత సేపు మంచితనం, ఇక్కడ ఉన్నంత సేపు ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారాలు కలిగి ఉండాలి. అలా ఉండకపోతే ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా మనం సంపద 2 రకాలని చెప్పుకున్నాం. సంపదను దేవుడు ఎన్ని రకాలుగా మనుషులకి ఇస్తాడో 4 రకాలుగా ఇస్తాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత లోక సంబంధమైన సంపద కలిగిన వారు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, ఏశావు, తర్వాత ఇంకెవరు? యెహోషాపాతు, ఇంకా ఎవరు? తర్వాత లోతు. వీళ్ళంతా కూడా లోక సంపదలు బాగా సమృద్ధిగా కలిగి ఉన్నట్లు మనం బైబిల్లో చూసాం. ఇంక ఇప్పుడు నుంచి మనం తెలుసుకోబోతుంది ఏంటంటే పరలోక సంపద. ఎటు చెప్పండి? పరలోక సంపద. మన భాగ్యము 4 రకాలుగా ఉంది దేవుడి దగ్గర. మొట్టమొదటి భాగ్యం పేరు ఏంటంటే రక్షణ భాగ్యం. చెప్పండి, ఏ భాగ్యము? రక్షణ. అంటే మన ఆత్మను మనం కాపాడుకోవాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. రక్షణ భాగ్యం. యేసు ప్రభు వారు మాత్రమే నిజమైన దేవుడని, ఆయన తప్ప ప్రపంచంలో పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరని, ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలని, భూలోకంలో ఉన్న రాజులు దేవతలు అందరూ యుద్ధాలు, యాగాలు, పాపాలు, మోసాలు, దగాలు, దౌర్జన్యాలు, నరహత్యలు చేసి చచ్చిపోయి మనలాగనే మన తాతల తండ్రులాగానే సమాధుల్లో కూర్చున్నారని, వాళ్ళు తిరిగి లేవలేరని, వాళ్ళంతా కూడా చచ్చిపోయి పాతాళానికి వెళ్ళారని మనం తెలుసుకొని, నిజదేవుడైనటువంటి మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడైన యేసు ప్రభు వారిని మనం సత్యవంతుడైన దేవుడని, ఆయన్ని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనే నిజమైన దేవుడని, అయ్యా ఇక నుంచి నీ అడుగుజాడల్లో నడుస్తానయ్యా, నువ్వు నన్ను రక్షించయ్యా, నువ్వు నన్ను కాపాడయ్యా అని ఎవరైతే హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. వాళ్ళు ఏమవుతారు? రక్షించబడతారు. వారిని ఆ రక్షణ పొందుకున్నటువంటి దాన్నే రక్షణ భాగ్యము అంటారు. చాలా మంది చర్చికి వస్తారు, బాప్తిసం తీసుకోమంటే తీసుకోరు. వాళ్ళకి ఏ భాగ్యం ఉండదు? రక్షణ భాగ్యము ఉండదు. అర్థమవుతుందా? వాళ్ళు డేంజర్ జోన్ అనమాట. అటు ఉంటే సాతాను చేతిలో అన్నా ఉండరు, ఇటు ఏసై చేతిలో ఉండరు, మధ్యలో ఉంటారు అనమాట. అది చాలా డేంజర్ అనమాట. వచ్చిన తర్వాత ఏసై కాడికి వచ్చినాక ఏసై చేతిలో చేయేస్తే అయిపోతుంది, ఆయన కాపాడుకుంటాడు కదా. కానీ వీళ్ళు ఇటు ఇటు కులంకి వెళ్ళి ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకుంటారా, బంధువులు ఏమైనా అనుకుంటారా, చుట్టాలు ఏమైనా అనుకుంటారా, స్నేహితులు ఏమైనా అనుకుంటారా, లేకపోతే నా పిల్లలకి పెళ్ళిళ్ళు ఏమైనా అనుకుంటే, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే కావా, ఇవన్నీ దూర 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 ఆలోచనలు పోతూ ఉంటాయి. అంటే అవన్నీ ఎందుకు పోతారంటే భయపడతారు అనమాట. చచ్చిపోయిన శవాలను లేపిన యేసయ్య బతికున్న నీకు మేలు చేయడా? నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడా? వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పియడా? నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేయడా? ఒకవేళ ఇవన్నీ చేయకపోతే నువ్వు నమ్ముకోవటం వేస్ట్. ఒకవేళ ఇవన్నీ ఆయన చేయలేకపోయినప్పుడు ఇంకా ఆయన రక్షించేవాడు కాదనే కదా అర్థం. ఆయన రక్షకుడు అని నువ్వు నమ్మితే, ఆయనే చూసుకుంటారులే, ఆయన మీద భారం వేస్తే ఆయనే ఖచ్చితంగా అల్లుడిని పంపిస్తాడు, ఆయనే ఖచ్చితంగా ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు, ఆయనే ఖచ్చితంగా అన్ని అద్భుతాలు చేస్తాడు. ఆ విశ్వాసం ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. అందుకని మనం ఏం చేయాలంటే రక్షణ తీసుకోవాలి. యేసయ్య కాడికి రాగానే ఆయన చేతిలో మనం చెయ్యాలి. ఆయన కుమారుని యొక్క చేతిని ముద్దు పెట్టుకోవాలి. ప్రభువా నీవే నన్ను కాపాడయ్యాలి. ఒకవేళ పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసా? మనం చనిపోతే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకనే పరలోక సంపదల్లో మొట్టమొదటి భాగ్యం ఏంటంటే రక్షణ భాగ్యం. చెప్పండి, ఏ భాగ్యము? రక్షణ భాగ్యం. ఒక జక్కయ్య అనే ఆయన బైబిల్లో ఉంటాడు. ఆయన ఊరు మొత్తం దోపిడీయే. ఊరు మొత్తం అందరికాడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి అనేక రకాలైన ఏం తీసుకుంటాడు? ధనము దోపిడీ చేస్తూ ఉంటాడు. అందరికాడ బలత్కారంగా లాక్కుంటా ఉంటాడు. అయితే 100కి 500 తీసుకుంటాడు. 100కి 500 తీసుకునే రకం వాడు. అట్లాంటి వాడు వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వెళ్తాడు. వెళ్తే గజ 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 వణుకుతూ, ఎంత ఘోర పాప ఇంటికి ఎట్టొచ్చినవి అంటే, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడితే నీ ఇంటికి కూడా రక్షణ వస్తాడు. ఆమేన్. అప్పటికప్పుడే ఎవరెవరి కాడైతే 100కి 200 300 తీసుకున్నాడో ఆయన ఏమంటాడు తెలుసా? 100కి 400 తిరిగి ఇస్తానని చెప్పాడు. ఆమేన్. నేను ఎక్కడైతే తీసుకున్నానో దానికి 3 4 అధికంగా ఇస్తానని చెప్తాడు. అంటే చూడండి, అతనిలోకి ఏమొచ్చింది? పశ్చాత్తాపం. అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు.
అతడు యేసు ప్రభువారు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే సత్యం మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు దాకా దొంగ లెక్కలు రాసేవాడు ఆ రోజున ఏం చేస్తున్నాడు? సత్యం మాట్లాడాడు. సత్యం ఎప్పుడైతే మాట్లాడాడో, ఈ యేసు ప్రభువారిని ఎప్పుడైతే ఇంట్లోకి చేర్చుకున్నాడో వాళ్ళ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ రాగానే ఆయన అంటున్నాడు యేసయ్య, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, కానీ సాతాను చేతిలో పడి బలైతున్నాడు. మనం కూడా చాలా మంచోళ్ళమే, కానీ పరిస్థితులకు అనుకూలంగా అబద్ధాలు ఆడతాం. పరిస్థితులకు అనుకూలంగా మోసాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, ఎన్నెన్నో రకాలైన కల్పిత మాటలు మాట్లాడుతూ ఉంటాం. మూఢనమ్మకాల్లో బంధించబడి ఉంటాం. అయితే యేసుప్రభు వారు సేవకులు కానీ, యేసుప్రభు వారు కానీ కల్లోకి కానీ వచ్చి మనల్ని దర్శించినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళితే మన ఆత్మలను ఆయన రక్షిస్తాడు. ఆమేన్. దానిని ఏమంటారంటే రక్షణ భాగ్యం. చెప్పండి ఏమంటారమ్మా? రక్షణ భాగ్యం. ఒకరోజు పౌలు గారు ఓడ ప్రయాణంలో వెళ్తా ఉంటాడు. ఓడలో 14 రోజులు భయంకరమైనటువంటి తుఫాన్ వస్తుంది. అయితే ఇంక ఈ తుఫాన్లోనే చచ్చిపోతానేమో అని భయపడతాడు. 176 మంది ఉంటారు ఆ తుఫాన్లో. అయితే ఆయన ఏమంటాడంటే, నువ్వు భయపడకుము, నువ్వు భయపడకుము, నువ్వు కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది రోమాలో. కాబట్టి ఆ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో? రోమా ప్రాంతంలో నా కోసము బహుజనము ఉన్నది. ఎవరన్నారు? నా కోసం బహుజనం ఉన్నది. వారికి నువ్వు వాక్యం చెప్పు, వారంతా పరలోకం రావాల్సి ఉన్నది. వారంతా ఎక్కడికి రావాలి? పరలోకం రావాల్సిన జన సమూహం ఉన్నది. వారందరికీ నువ్వు వాక్యం చెప్పినాకనే చచ్చిపోతావు అని చెప్తాడు. అప్పుడు దాకా చచ్చిపోవు. ఎవడునూ నీ ఎదుట నిలవడలేడు, నిలవబడ్డడు అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుడి ప్రజలను ఎవరు వైపు తిప్పాలి? నశించిపోతున్న వారు అజ్ఞానంలో ఉంటారు చాలా మంది. డ్యూటీలో ఇంకా సామాను ఇంకా తర్వాత తోటకూర బచ్చల కూర ఇవి అమ్ముకుంటా ఉంటారు. కానీ వాళ్ళకి ఏం తెలియదు, సువార్త తెలియదు. రకరకాలైన పనులు చేసుకుంటూ ఆ పనుల్లో మగ్గిపోతూ ఉంటారు. అయితే అలాంటి వారి దగ్గరికి ఎవరిని పంపిస్తాడు? దేవుడు తన దూతని, తన సేవకుని పంపించి నన్ను నమ్ముకోండి, మీకు రక్షణ వస్తుందని చెబుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవ సంపద పేరు ఏం పేరంటే విశ్వాస భాగ్యం. చెప్పండి, విశ్వాస భాగ్యం. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాశాడు. చూద్దాం. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబుకు రాసిన పత్రిక, అలా చేద్దామా? కూర్చో. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2:5 చూడండి, ఎక్కడ ఏమని రాయబడింది? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? ఆమేన్. ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయుటకు దేవుడు ఏర్పరచుకోలేదా అని బైబిల్ సెలవిస్తుంది. అర్థమవుతుందమ్మా? మనము ఏం కలిగి ఉండాలి ఈ లోకంలో ఉన్నప్పుడు? చూడండి, నా దగ్గరికి అద్భుత రాగతలకు, మందిరానికి రాగతలకు నిరాశ, నిస్పృహ, చింత, ఎప్పుడు చచ్చిపోతానో, ఎప్పుడు ఏమైపోతానో, నేను బతుకునా. ఏసై తెలియనప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంది అడుగు? ఎలా ఉందమ్మా? అట్లానే ఉందా లేదా? అసలు నీకు బ్రతుకుతానని నమ్మకం ఉందా నీ మీద? ఉందా? లేదు. భయం, కలవరం, టెన్షన్. అసలు నా దగ్గరకు వచ్చిన అమ్మాయిల్లో ఇవాళ కూడా ఇట్లాంటి అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చినదని చెప్పిన. భయంతో గజ వణుకుతూ వచ్చింది. అలాంటి ఆమెని ఏం చేసినా తెలుసా? ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులకి చేయనట్లు. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నేను ఇప్పుడే చావను, నా పిల్లల్ని చూస్తాను, నాకు 100 సంవత్సరాల ఆయుష్ ఇస్తాడు నా యేసయ్య, నాకు తోడుగా ఉంటాడు, నన్ను ఎవరు చంపరు. దీనిని ఏమంటారంటే విశ్వాసమందు భాగ్యవంతులు. చెప్పండి, విశ్వాసమందు భాగ్యవంతులు. మనం నాకు ఇక్కడ చాలా మంది మీరు చెప్తా ఉంటారు. ఏమని చెప్తారు? నాకు పలానా నొప్పి ఉంది, నాకు పలానా సమస్య ఉంది, నాకు పలానా అది ఉంది, ఇది ఉందని చెబుతా ఉంటారు. కానీ మనం మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో కూడా ఏం కనపడింది? నేను బ్రతుకుతున్నానంటే ప్రభు కృప అన్నారు. దాన్నే విశ్వాసం అంటారు. అవునా కదా? చూడండి, నా నొప్పి తగ్గిస్తాడు, నా బరువు తీసేస్తాడు, నా పిల్లలకు పెళ్లి చేస్తాడు, నా అప్పు తొలగిస్తాడు, నాకున్న సమస్యలన్నీ కొట్టివేస్తాడు, నన్ను సజీవుల లెక్కలో పెడతాడు, నన్ను సొంత గృహం కొనుక్కునేటట్టు చేస్తాడు, నేను ఉన్నతమైనటువంటి ఆత్మీయతలోనికి ఎదిగేటట్లు చేస్తాడు, ఆత్మవరాలు పొందేటట్లు చేస్తాడు, అగ్ని అభిషేకం పొందుకునేటట్లు చేస్తాడు అనే దానిని మనం ఎప్పుడైతే పలుకుతామో
దాంట్లో మనం ఏమైతున్నాం, ఈ లోకంలో దరిద్రులమైనటువంటి మనము విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తాడు. విశ్వాసమందు భాగ్యవంతులు. మన ముఖం చూస్తే నల్లగా, మన కులం చూసినా, మన జాతి చూసినా, మన లింగం చూసినా, మన ప్రాంతం చూసినా అన్నిటిలో తీసివేయబడ్డ వాళ్ళగా ఉంటాం. కానీ మనం నోరు తెరిస్తే, మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మనం ప్రార్థన చేస్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మనం ప్రవచిస్తే ప్రవచనాలు జరుగుతాయి. మనం శాసిస్తే శాసనాలు జరుగుతాయి. ఆమేన్. అప్పుడు మనల్ని దేని యందు గొప్ప వాళ్ళని చేశాడు? విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. దేవుడిచ్చే రెండో భాగ్యం పేరు, సంపద పేరు ఏంటంటే విశ్వాసం. గడి చెప్పు, విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమే. లేదు అన్నదాన్ని ఉన్నట్టు పలకటాన్నే విశ్వాసం అంటాం. ఇప్పుడు ఇక్కడ బీరువా లేదు, దేవుడు బీరువా ఇస్తాడు అని చెప్పటాన్ని విశ్వాసం. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, కుర్చీ లేదు, డైనింగ్ టేబుల్ లేదు, నా దేవుడు నాకు ఇస్తాడు అని పలకాలి. సొంత ఇల్లు లేదు, నా దేవుడు వచ్చే సంవత్సరం కల్లా ఇస్తాడు అని పలకాలి. అలా పలికే దానిని ఏమంటారు అంటే విశ్వాసం. అలా నువ్వు పలికితే దేవుడు నీకేమిస్తాడంటే విజయం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును. మొట్టమొదటిది ఏ భాగ్యం? రక్షణ భాగ్యం. దేవుడిచ్చే పరలోక భాగ్యాలు ఎన్ని రకాలు? ఒకటి రక్షణ భాగ్యం, అంటే ఆత్మకది. దేనికి ఇస్తాడు? ఆత్మ. ఆ ఆత్మను ఎవడు టచ్ చేయకుండా, ఆ ఆత్మ నరకంలో పడకుండా కాపాడతాడు. రెండోది విశ్వాస భాగ్యం. ఈ విశ్వాస భాగ్యం వల్ల మన లోకంలో ఎదురైతే రోజు మనం క్రైస్తవులకు జీవిస్తున్నప్పుడు అనేక రకాలైన సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మన మీద దాడి చేయడానికి సాతానుగాడు పంపిస్తాడు. వాటన్నిటిని ఎదిరించడానికి మనం వాడాల్సినటువంటి బాణం పేరే విశ్వాసం. వస్తాయి, కష్టాలు వస్తాయి, జ్వరం వస్తుంది. జ్వరం రాగానే ఏమని చెప్పాలి? యేసు నామంలో ఈ తైలం రాస్తున్నాను, జ్వరం వెళ్ళిపోను గాక. యేసు రక్తమే సిలువ రక్తమే. అయ్యో డాడీకి హెల్త్ బాగాలేదని ఫోన్ వస్తుంది, మమ్మీకి హెల్త్ బాగాలేదని ఫోన్ వస్తుంది. వెంటనే ఏం కాదు మమ్మీ, నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళగలిగి తగ్గిపోద్ది. దీంట్లో ఇప్పుడు ఆ మాటలో ఏం కనపడుతుంది మీకు? విశ్వాసం. అయ్యో మమ్మీ ఏమైంది, దాంట్లో ఏం కనపడుతుంది? అవిశ్వాసం. అవిశ్వాసం. అప్పుడు మనం దేవుని దృష్టిలో గొప్ప ఇష్టలుగా ఉంటాం, దేవుడికి ఉండలే. అందుకని మనం ఏం చేయాలంటే బలంగా విశ్వాసం నేర్చుకోవాలి బాగా. ఆమేన్, ఆమేన్. అట్లా మనము దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నా పక్షాన్ని దిగొస్తాడు అనే విశ్వాసం మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో, అయితే ఎప్పుడైతే వస్తాడో, ఎప్పుడైతే మనం అలా మాటలు మాట్లాడతామో ఆ మాటల్లోంచి దేవుడి కార్యాలు చేస్తాడు. మనకి విశ్వాసం లేదనుకో దేవుడి కార్యాలు చేయ. అది మూడో విషయం చూద్దాం. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 12:27. సామెతల గ్రంథం 12:27. సామెతల గ్రంథము 12:27. 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. చూడండి, మనం ఏ పనైనా సరే, కొంతమంది నిద్రపోయేటప్పుడు లేవరు. 7, 8, 7 అయినా 8 అయినా 9 అయినా అంటే వాళ్ళు సోమరిపోతులు అనమాట. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? అత్యంత వేగంగా చురుకుగా ఉండాలి. ఎలా ఉండాలంట? చురుకుగా ఉండాలి. పని అంటే పరుగులు తీయాలి, పని కాడికి పరుగులు తీయాలి, కష్టపడి పని చేయాలి. అలా కష్టపడే వారిని, ఆ కష్టపడేటటువంటి ఆ శక్తిని పెట్టింది కూడా ఎవరో తెలుసా? దేవుడే. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా నుండుట గొప్ప. నేనైతే గంటకు ఒక మండలంలో ఉంటా. యేసునామములో ఆమేన్. ఒక రోజులో కనీసం 10 కాలనీలు తిరుగుతా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కృప నాకు ఇచ్చాడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. అర్థమవుతుందమ్మా? అలాగ మనం ఏం చేయాలో తెలుసా? చురుకుగా ఉండాలి. ఏ పనైనా తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అట్టంటోని అసలు దేవుడు దీవించడు. అర్థమవుతుందా? అలాంటి సోమరి వాళ్ళు ఎప్పుడు వెనకబడిపోతూనే ఉంటారు. అసలు ఇప్పుడు చూడండి, ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఊరికి వచ్చారు, హైదరాబాద్కి. ఒకడేమో బాగా కష్టపడి కలెక్టర్ అయ్యాడు, ఒకడేమో కలెక్టర్ ఆఫీస్ ముందు ప్యూన్ అయ్యాడు. వీడు సైకిల్ మీద వస్తుంటే వాడు విమానాల్లో తిరుగుతుంది. అంటే కారణం ఏంది? ఇద్దరు ఒక ఊరు నుంచి వచ్చారు ఒకే సమయం. ఒకడేమో నిద్రపోయిండు,
ఒకడేం కష్టపడి చదివిండు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. షార్ప్‌గా ఉండాలి. చురుకుగా ఉండాలి. ఏ పని చెప్పినా చాకచక్యంగా చేయాలి. అత్యంత వేగంగా చేయాలి. అప్పుడు మనుషుల దయందు, దేవుని దయందు మనం వర్ధిల్లుతాం. ఆళ్ళు అబ్బా! చాలా మంచిగా పని చేస్తున్నాడని జేబులో ఉన్న డబ్బులు తీసి మనకిస్తారు. ఈ తమ్ముడు మేస్త్రి కాడ పని చేస్తా ఉంటాడు. అయితే ఈ అబ్బాయి లేనిదే ఆయన ఉండలేడంట. అంటే ఎంత వేగంగా చెప్పిన మాట వింటే అంత మంచి సాక్షి సంపాదించుకుంటాడు. సక్సెస్ అయితాం కదా! అలా. అంటే మనం ఎప్పుడు కూడా ఏం సంపాదించాలంటే చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. కాబట్టి బాగా చురుకుగా ఉండాలి. లే లేసి ఏం సాతానా నా శరీరం నుంచి వెళ్ళిపో. పొద్దున్నే లేసి ప్రార్థనలో కూర్చో. పొద్దున్నే లేసి పని చేసుకో. పొద్దున్నే లేసి మంచిగా వాక్యం చదువుకో. అసలు మనకి ఎంత టైం ఇచ్చిండంటే దేవుడు, ఆ టయాన్ని ఆ సెల్ ఫోన్‌తో గడపటం, ఆ టయాన్ని పనికిరాని వాటితో గడపటం, ఎందుకు ఉపయోగం లేని వాటితో మన జీవిత సమయాన్ని పెట్టేసి, మనం చచ్చిపోయేకల్లా కనీసం 10,00,000 కూడా సంపాదించుకోలేని కుక్క సావు సావాల్సొస్తది. అయితే అమెరికా దేశంలో గాని, ఇతర దేశాల్లో, ఫారిన్ దేశాల్లో పుట్టినోళ్ళు, ఒక వ్యక్తి చచ్చిపోయేకల్లా వాడు రూ. 1తో స్టార్ట్ చేసి కనీసం 1000,00,00,000 సంపాదించి చనిపోతాడు. అంటే వాళ్ళ టార్గెట్ అనమాట. నేను బిలియనీర్‌ని కావాలి. అర్థమవుతుందా? మనకట్టుండదు. తింటం, దోసలేసుకోవటం, చట్నీ ఏసుకోవటం, నిద్రొత్తది. హ్యాపీగా నిద్రపోవడం. నిద్రపోవటం. మళ్ళీ మధ్యాహ్నం లేపుతాడు సాత్రంగాడు. "ఏయ్! లే 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 లే" అంటాడు. మళ్ళీ ఆడికి వంటగదిలోకి పోవటం. మళ్ళీ వాడెవడో తెత్తడు కదా! వేస్ట్‌గాడు భర్తగాడు. తెత్తే మళ్ళీ దాన్నేసుకోవటం, మళ్ళీ తినటం, మళ్ళీ అది తినంగానే మళ్ళీ కాలేయం కడుపులో ఫుల్ నిండంగానే మళ్ళీ నిద్రొస్తదిగా. మళ్ళీ కునుకేయటం, హ్యాపీగా బతకటం. తర్వాత మళ్ళీ సాయంత్రం డిన్నర్. హ్మ్. అసలు భారతదేశంలో స్త్రీలకున్నంత భాగ్యం ఎవరికీ లేదు. అవునా కాదమ్మా? నిజమా కాదా? అసలు చురుకుతనాన్ని సమాధి వదిలే ఆడపిల్లలు. అవునా కదా? అంత దౌర్భాగ్యం అన్నమాట. అంటే వాడి సావు వాడే చెత్తలే మనకెందుకులే అని. అదే భార్యాభర్తలిద్దరు కష్టపడితే, భార్యాభర్తలిద్దరు కష్టపడి మా చర్చిలో ఇద్దరు భార్యాభర్తలు డ్యూటీలో, ఒకామె నర్సు, ఒకాయన పోలీస్. ఇద్దరు కలిసి డ్యూటీ చేసి టక 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 ఎక్కడ పడితే ఆడ చిట్టీలేసి ఫట 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 ఒక 7, 8 సంవత్సరాల్లో 55,00,000 పెట్టి ఇల్లు కొన్నాడు. హ్మ్. ఫస్ట్ 15,00,000 చేసుకుంటారు. ఆ 15,00,000 తర్వాత మిగతా దానికి లోన్‌కి పోయారు. ఇంక ఇద్దరి మీద మళ్ళీ సాలరీలొస్తాయి కదా! నెల నెల. ఆ ఈఎంఐ ఈ సాలరీతో కట్టేస్తారు. బెస్ట్ ఆప్షన్ జరిగిందా? జరగలేదా? వాళ్ళు అనుకున్నది సాధించారా? లేదా? వాళ్ళ పిల్లలకి హైదరాబాద్‌లో ఇల్లు అంటే చిన్న విషయమా? ఆటోమేటిక్‌గా వాళ్ళ చేతిలో రూ. 1,00,00,000 ఉన్నాయి. ఉంది గదా! అంటే ఒక ప్లాన్ ఉండాలి. చురుకుగా ఉండాలి. సాధించాలనే తపన ఉండాలి. ఎప్పుడు ఫాస్ట్ అన్నకి ఫోన్ చేసి "అన్న మాకు ఇల్లు కావాలి ప్రార్థన చేయి" అని అడుగుద్ది ఆ అమ్మాయి. అది అలాంటి ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశ. అలాగా చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. 4 అంశాన్ని చదువుకొని ముగించుకుందాం. జెకర్యా గ్రంథము 3 అధ్యాయం 7 వచనం. జెకర్యా గ్రంథం 3 అధ్యాయం 7 వచనం. జెకర్యా గ్రంథము 3 అధ్యాయము 7 వచనం. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకిస్తాను. నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకిస్తాను. మొట్టమొదటి భాగ్యం ఏంటంట? మన ఆత్మను కాపాడుకునే భాగ్యం. దాన్నే రక్షణ భాగ్యం అంటారు. రెండో భాగ్యం ఏంటంట? మన జీవితంలో చింత, చిరాకు, ఆ బాధ, ఆ కలవరం, ఆందోళన అన్నిటిని వదిలిపెట్టి విశ్వాసంతో జీవించటాన్ని విశ్వాసములో భాగ్యము అంటారు. మూడోది ఏంటంటే చురుకుగా సోమరితనాన్ని వదిలిపెట్టి, వాయిదా గుణాన్ని వదిలిపెట్టి, పనిని బద్ధకాన్ని వదిలిపెట్టి, చురుకుగా పని చేసుకుంటూ ముందుకెళ్ళి ఐశ్వర్యవంతుడు కావాలనే తపనతో ఉండేవాడిని చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని చెప్పాడు. మూడోది. ఇక నాలుగోది ఏందయ్యా అంటే దేవుని సన్నిధిలో నిలిచే
భాగ్యం. దేవుని సన్నిధిలో చాలా మంది ఈ ఎన్ని భాగ్యాలు ఉన్నా కానీ మందిరానికి రాదు. ఎందుకు? వాళ్ళకి దేవుడి సన్నిధిలో నిలిచే భాగ్యం వారికి లేదు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. చాలా మంది ఆదివారం వచ్చిందంటే సారా దుకాణాల కాడ, వ్యభిచార కొంపల కాడ, తర్వాత పబ్బుల కాడ, పేకాట క్లబ్బుల కాడ, తర్వాత ఇంకా ఇంకా ఏంటి ఇంకా అనేక రకాల ఎంటర్టైన్మెంట్స్ కాడ, హోటల్స్ కాడ పందిలాగా తింటా ఉంటారు చూసినావా? ఆ తినే ప్రదేశాల కాడ, తాగి తూగి ఊగే ప్రదేశాల కాడ, క్రికెట్ ఆడే ప్రదేశాల కాడ, రాజకీయ నాయకుల పాదాల కాడ వీళ్ళుంటారు. డేంజర్ జోన్ అని. వాళ్ళు భయంకరమైనటువంటి దేన్ని సంపాదించుకుంటున్నారు? దేవుని సన్నిధిలో. అరే బాబు, మీరు 6 రోజులు రమ్మల్లా దేవుడు ఒక్కరోజే రమ్మన్నాడు. ఆ ఒక్కరోజు నా సన్నిధిలో నిలబడండి రా బాబు అని చెబితే, ఆ ఒక్కరోజు దేవుడి సన్నిధిని పోగొట్టుకొని వీళ్ళంతా నరకానికి పోతా ఉంటారు. నరకానికి, ఖచ్చితంగా నరకానికి. నా సన్నిధిలో నిలబడాలంటే కూడా అర్హత ఉండాలని దేవుడు చెబుతున్నాడు. చూడండి అక్కడ 3:7 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను అప్పగించినటువంటి దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఇత్తును. ఇక్కడ ఎంతమంది సేవకులు అయితే ఉన్నారో ఆ సేవకులతో పాటు నిన్ను కూడా నేను నా సన్నిధిలో నిలవబెట్టుకునే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం నేను దేవుని మందిరంలో ఉండాలి, ఆ భాగ్యం నాకు ఇవ్వయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగ మనం ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో, ఆయన ఆవరణాల్లో, ఆయన యొక్క మందిర స్థలాల్లో మనము జీవించేటటువంటి భాగ్యము సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, లోక సంపదలు చెప్పాను కదా, లోక సంపదలు, పరలోక సంపదలు. లోక సంపదలు ఎవరెవరు కలిగి ఉన్నారు? అబ్రహాము, లోతు, ఏశావు, యాకోబు, యెహోషాపాతు. పరలోక సంపదలు ఎవరెవరు? పరలోక సంపదలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి రక్షణ అనే భాగ్యము, రెండోది విశ్వాసం అనే భాగ్యము, మూడోది చురుకుతనంగా ఉండుట గొప్ప భాగ్యము, నాలుగోది నా సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం. ఈ 4 భాగ్యాలు పరలోక సంబంధమైన భాగ్యములు. ఈ 4 భాగ్యాలు భూలోక సంబంధమైన భాగ్యాలు కావు. ఇవి 4 ఆత్మ సంబంధమైన భాగ్యాలు. ఈ 4 ఆత్మ సంబంధమైన భాగ్యాలను మనం సంపాదించుకుంటే మనంత ధన్యులు భూమండలం మీద ఎవరు ఉండరు. దేవుడు అలాంటి భాగ్యము ఇక్కడ వాక్యం విన్న మీకు, యూట్యూబ్లో వాక్యం ఉంటున్న ప్రజలందరికీ కలగజేసి వారిని బహుగా ఆశీర్వదించి అభిషేకించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ప్రభువా తండ్రి, ఆత్మస్వరూపియగు దేవ, అనేకమైనటువంటి మర్మములను ఈరోజు మాతో మాట్లాడవు నాయనా. అయ్యా, లోక సంపదలు అయితే ఆ లోక సంపదను ఎలా సంపాదించుకోవాలో, దాన్ని ఎలాగ సంపాదించాలో, ఆ సంపాదించడానికి కావాల్సిన సామర్థ్యం కూడా నువ్వే ఇస్తానని మాతో నువ్వు సూటిగా మాట్లాడావు. అలాగనే ప్రభా, లోక సంపదలు కలిగిన వారు కూడా ఉన్నారు. అవి అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయేవే, వాటి వల్ల ఉపయోగం ఏమీ లేవు అని చెప్పావు నాయన. అయ్యా, మూడోది అయ్యా, పరలోక సంపదలు 4 రకాలని చెప్పావు. వాటిలో రక్షణ అనేది ఒక భాగ్యమని, రెండోది ప్రభువా తండ్రి అయ్యి విశ్వాసం అనేది ఒక భాగ్యమని, మూడోది నాయన అయ్యా ప్రభువా తండ్రి చురుకుగా ఉండట గొప్ప భాగ్యమని, నాలుగోది నా సన్నిధిని నిలిచి ఉండేటటువంటి భాగ్యం నీకు ఇస్తానని నువ్వు చెప్పావు. ఈ 4 రకాలైన పరలోక సంబంధమైన భాగ్యములు, అలాగనే లోక సంబంధమైన భాగ్యములు కలిగి ఉండి మేము అన్ని విషయాల్లో పరిపూర్ణులుగా చెక్కబడులాగిన, ఎదుగులాగిన, వర్ధిల్లులాగిన కృప చూపిస్తావు నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.